కూడా పట్టించుకోరు. ఏంటి డీజేలు పెట్టి ఎవరు పట్టించుకోరు. ఈ రీతిలో మైక్ పెట్టుకొని హల్లెలూయా అంటే పట్టించుకుంటారు సమాజం. ఇక్కడ ఈమెను కూడా ఆ రీతిలోనే పట్టుకుంటున్నారు. వెళ్ళొద్దు నువ్వు అని అడ్డగిస్తూ ఉన్నారు. కానీ నొప్పి పడుతున్నటువంటి ఆమెకి తెలుసు, బాధపడుతున్నటువంటి ఆమెకి తెలుసు, యేసుక్రీస్తు మతము కాదు, ఆయన మార్గం. ఎవరైతే ఆపదలో ఉంటారో, ఎవరైతే ఇక నా జీవితం అయిపోయింది అనుకుంటారో, ఎవరైతే తాగుడనే మత్తులో బాధితులుగా మారిపోయి ఇక బ్రతకటం అనవసరం, చనిపోవాలి అని డిసైడ్ అయిపోయి ఉంటారో, అట్లాంటి వారిని ప్రభు పట్టుకుంటాడు. సూటు బూటేసుకొని పొట్టిసీర కట్టుకొని అమ్మగా వెళ్ళే వాళ్ళు ఎవరు ప్రభు అసలు పట్టుకోడు. ఎందుకంటే కారణం ఏంటో తెలుసా? రౌడీలుగా ఉన్నటువంటి వారు, దొంగలుగా ఉన్నటువంటి వారు, దోపిడిగా ఉన్నటువంటి వారు, రకరకాల పాపములు ఉన్న వారి కోసమే ఆయన వచ్చింది. ఈమె ఎలా ఉంది? ప్రజల్లోకి వెళ్తే ఈమెని తరిమే పరిస్థితుల్లో ఉంది. అలాంటి ఆమె కావాల్సింది ఎవరు? యేసయ్య.